నా సెకండ్ ఫనీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఒకరోజు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ అక్క వాళ్ళు ఏంటంటే 10,000 స్టెప్స్ అనేది వాళ్ళు వాక్ చేస్తారు, ఈజీగా వాక్ చేస్తారు. వాళ్ళకి పెద్ద, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ విషయం. లైక్ 10,000 స్టెప్స్ అనేది ప్రతిరోజు వాక్ చేస్తారన్న విషయం నాకు తెలియదు. సో వెన్ దే జస్ట్ క్యాజువల్లీ వాళ్ళు అడిగినప్పుడు వాకింగ్కి వెళ్దాం అనేసి నేను రెడీ అయిపోయాను, వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. అక్కతో పాటు వాకింగ్కి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 8 o'clock కి నైట్ వాకింగ్ స్టార్ట్ చేశామన్నమాట. ఇక్కడ చాలా వెళ్తురు ఉంటుంది, అసలు చీకటి అవ్వదు తొందరగా, ఎండాకాలంలో కదా. సో 8 కి స్టార్ట్ చేశాము అండ్ నేచర్ లో చక్కగా మాట్లాడుతూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఆ తర్వాత అక్క చెప్పింది ఏంటంటే తన దగ్గర వాచ్ ఉందన్నమాట, దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది 10,000 ఫుట్ స్టెప్స్, 10,000 స్టెప్స్ కంప్లీటెడ్ అనేసి. అప్పుడు తను చెప్పిన తర్వాత అర్థమైంది 1.5 hour పట్టింది. నాకు అర్థం కాలేదు, జస్ట్ మాట్లాడుతూ పోయినప్పుడు నాకు అసలు టైం కూడా తెలియలేదు అండ్ అల్సర్ కూడా ఏం అనిపించలేదు. కానీ మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది, డోంట్ స్కిప్. నాకేంటంటే జస్ట్ ట్రెడ్మిల్ మీద 20 minutes వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఐ నెవర్ వాక్ ఫర్ సో లాంగ్ అనమాట. ఆ రోజు ఏంటంటే నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే నేను అద్దంలో చూసుకొని నాకు కొంచెం ఫేస్ లో ఏంటో డల్నెస్ కనిపించింది. బయట ఇలాగే పని మీద బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ కి అక్కడ ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి చూసి ఏంటి చిక్కినట్టు కనిపిస్తాను, ఏంటి ఫుల్ డైటింగ్ అని చెప్పేసి అడిగింది అనమాట. అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, చిక్కినట్టు కనిపిస్తా ఉన్నావు అని అంటా ఉన్నారనమాట. సో ఇట్ టుక్ నియర్లీ 6 days టైమ్ ఫర్ మీ టు రికవర్ అగైన్ అనమాట. సో దీన్ని బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బాడీ డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? వాళ్ళ బాడీ ఫిట్నెస్ ని బట్టి, వెయిట్ ని బట్టి వాళ్ళ ఎక్సర్సైజెస్ అనేది చేయాలనేసి. ఇంకొక పాయింట్ కూడా నేర్చుకున్నాను ఏంటంటే స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి 10,000 స్టెప్స్ నడవకుండా 500 నుంచి స్టార్ట్ చేస్తూ అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మన బాడీలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపించదు. ఇట్ విల్ జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. ఏ ఎక్సర్సైజెస్ అన్నా స్లోగా స్టార్ట్ చేస్తూ మనం నేర్చుకుంటూ ఉంటే, చేస్తూ ఉంటే మనకి బాడీ చాలా ఈజీగా చేయగలుగుతుంది. విల్ నాట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఐ మీన్ ఇన్ ద బాడీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకరి స్కిన్ కి సూట్ అయ్యే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని స్కిన్స్ కి సూట్ అవ్వదు కదా. అంటే మనము జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ లో చూసేస్తూ ఉంటాము, వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ యాడ్స్ లో చూస్తే కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. జనరల్ గా మనం యాడ్స్ ని చూసి, యూట్యూబ్ లో వీడియోస్ లో చూసి వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు బాగా కనిపిస్తున్నారు కదా అని మనం కూడా అవే యూజ్ చేస్తే అది సూట్ అవుతుందా? సూట్ అవ్వదు కదా. సో సిమిలర్లీ దీంట్లో కూడా అంతే, ఒకరికి సూట్ అయ్యే డయట్ అండ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. సో యాజ్ ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్. డు ఆల్ అగ్రీ విత్ మీ? వీడియో కంప్లీట్ చేయబోయే ముందు ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అది 1-on-1 ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేస్తున్నారు కాబట్టి. దెర్ ఇస్ నో అదర్ మీడియేటర్ ఇన్ బిట్వీన్, రైట్? లైక్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఐ డూ ఇట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరు ఉన్నారు, వాళ్ళ క్లయింట్స్ గురించి, వాళ్ళ కింద ఉన్న క్లయింట్స్ గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు. ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరు? జస్ట్ పైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కదా. పర్సనల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాదు, రైట్? ఒకవేళ ఆ క్లయింటే తన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు దానిలో నుంచి అతను చాలా ఇన్డెప్త్ గా మనం తెలుసుకోవచ్చు అండ్ దాంట్లో నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు కూడా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ప్రీషియస్. సో డెఫినెట్ గా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయ్యే ఉండొచ్చు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. నేను ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. సో టేక్ కేర్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.